కార్యకర్తల మీద పేరుతో సోషల్ వైఎస్ఆర్సీపీ నాయకుల మీద కానీ కార్యకర్తల మీద తప్పుడు కేసులు పెట్టడం మొదలైంది. సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద పెట్టడం మొదలైంది. సోషల్ మీడియా యాక్టివిస్టులు ఎవరో కన్ఫెషన్ అని చెప్పి వాళ్ళ పేరుతో తీసుకుని వేరే వాళ్ళని అరెస్టులు చేశారు, నెలల తరబడి ఉంచారు. ఒక్కొక్కటి అవతారాలు ఎట్లా మారుతూ వచ్చాయి. అది ఒక టైప్ అనుకుంటే లడ్డు, తిరుపతి లడ్డు దీంట్లో ఇదని చెప్పి చంద్రబాబు నాయుడే ఒక దుర్మార్గపు వ్యాఖ్య చేసి ముఖ్యమంత్రిగా ఉంటూ కూడా బాధ్యతారహితంగా ఆయన దాని మీద గగ్గోలు అందరూ దేశం ప్రపంచం మొత్తం అందరూ ఇదేంది ఇంత సెంటిమెంట్ల భక్తుల సెంటిమెంట్లను మనోభావాలను దెబ్బతీసే రకంగా కోట్లాది మంది మనోభావాలు దెబ్బతీసే రకంగా ఆయన అన్నాడు. ఇది తేలాలంటే దాంట్లో సిట్టు పేరుతో పెట్టి మెల్లగా తీసుకొచ్చి ఈ వైపు రావడానికి ఇంతకాలం పట్టింది. ఇది ఒక ఎత్తు. అలాంటి కేసులు పల్నాడు మా నాయకుడు వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు, వైఎస్ఆర్సీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నాయకుడు రామకృష్ణారెడ్డి, పిన్నెల రామకృష్ణారెడ్డి ఆయన బ్రదర్ మీద అక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళ గ్రూపుల్లో గొడవై తెలుగుదేశం పార్టీ జంట హత్యలు వాళ్ళ కార్యకర్తల మధ్య గొడవ వాళ్ళు చేసి అవును ఇది టీడీపీ ఇంటర్నల్ గొడవలని చెప్పి ఎస్పీ కూడా స్టేట్మెంట్ ఇచ్చి వీడియో స్టేట్మెంట్ స్పాట్లో వాళ్ళ ఎమ్మెల్యేకు సంబంధించిన ఇది ఉన్న వెహికల్ దొరికి వాళ్ళంతా టీడీపీ వాళ్ళని నిర్ధారించేవి 1,00,000 ఆధారాలు ఉంది. ఎస్పీ కూడా చెప్పిన తెచ్చి పిన్నెల్లి బ్రదర్స్ ఇద్దరిని, అన్నదమ్ములు ఇద్దరిని, రామకృష్ణారెడ్డి, వెంకటరామరెడ్డిని వాళ్ళని కేసులో పెట్టడం. ఇది ఒక టైపు. మొన్న ఇక్కడ సవీంద్ర రెడ్డి ఆయన సోషల్ మీడియా ఇదేదో చేశాడని అది కన్ఫెషన్ కింద ఇంకోటి చూపించి ఇతన్ని పట్టుకుని అది సరిపోదేమో అని చెప్పి మళ్ళీ దీని కింద కాడేమో అని చెప్పి గంజాయి ప్యాకెట్ పెట్టి అదృష్టవశాత్తు ఆ టైమింగ్స్ కుదరక హైకోర్టులో సీరియస్